కామ్రేడ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ ప్రోడక్ట్ సెల్ చేయడమా లేదా ట్రెడిషనల్ గా వెళ్ళి ప్రోడక్ట్ సెల్ చేయడమా? This is Avinav. Welcome to day 2 of 30 days 30 digital marketing videos. What is traditional marketing? Traditional marketing అంటే ఏషియన్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ దీన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా అంటాం. ఇందులో ప్రింట్ అడ్వర్టైజింగ్, బ్రాడ్కాస్ట్ అడ్వర్టైజింగ్, టెలి మార్కెటింగ్, అవుట్డోర్ మార్కెటింగ్, డైరెక్ట్ మెయిల్. సో ఇవన్నీ కలిపితే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ అయింది కామ్రేడ్? 90s లో ఒక బిజినెస్ పర్సన్ కస్టమర్ ని గెయిన్ చేయడానికి ఇలా షౌట్అవుట్ ఇచ్చి ఆ పర్సన్ అట్రాక్ట్ చేసి ప్రోడక్ట్ అనేది సేల్ చేసేవారు. దాని తర్వాత 1920 లో ప్రింట్ మీడియా అనేది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత న్యూస్ అడ్వర్టైజ్మెంట్, మ్యాగజైన్స్, పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది. బట్ ఇది కామన్ అయిపోవడంతో దాని తర్వాత 1930 లో రేడియో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రేడియో అడ్వర్టైజ్మెంట్ అని స్టార్ట్ అయ్యి కరెక్ట్ ఆడియన్స్ గెయిన్ చేసి రేడియో అడ్వర్టైజ్మెంట్ అనేది పాపులారిటీని పొందింది. 1950 లో టీవీస్ అనేది లాంచ్ అయిన తర్వాత టీవీ యాడ్ స్టార్ట్ చేసి మోర్ పీపుల్ ని అట్రాక్ట్ చేసి ఆడియన్స్ అనేది గ్రో చేసుకున్నాం. సో ఇలా బిల్ బోర్డ్స్, న్యూస్ పేపర్, టీవీ యాడ్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ వేస్ లో పీపుల్స్ అనేది రీచ్ అయ్యి మన ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకుంటాం.